హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. 'ఉరి' అనే సినిమా డైరెక్ట్ చేసినటువంటి ఆదిత్యధర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అంటే ఇప్పటివరకు మన భారతీయ చలనచిత్ర చరిత్రలో 'పుష్ప' అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', 'యానిమల్' ఇలా చాలా సినిమాలు సంచలన విజయాలు సాధించడం మనం చూసాం. కానీ ఈ సినిమా ఆ సినిమాలన్ని రికార్డులని కూడా తుత్తునియలు చేసేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది. అంటే చాలా అసాధారణమైనటువంటి విజయంగా దీన్ని అందరూ అభివర్ణిస్తున్నారు. అంటే ఎంత అసాధారణం అంటే విడుదలైన మొదటి రోజు వసూళ్ల కంటే కూడా 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు కూడా చాలా ఎక్కువ వసూళ్ళు వస్తున్నాయి. ఇప్పటికి కూడా రోజుకి ఒక 28, 30 కోట్లు కలెక్ట్ చేస్తూ ఈ సినిమా దూసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే 500 కోట్లు పైగా వసూలు చేసినటువంటి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తదనేది కూడా అప్పుడే చెప్పలేకపోతున్నారు. దాదాపుగా ఒక 2000 కోట్లు వసూలు చేసినా కూడా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ సండే కంటే కూడా నెక్స్ట్ సండే ఇంకా ఎక్కువ వసూళ్ళు ఉండడం. అంతకుముందు ఏ సినిమా విషయంలో కూడా 'యానిమల్' కావచ్చు, 'పుష్ప' కావచ్చు, 'బాహుబలి' కావచ్చు, ఏ సినిమాల్లోనూ జరగనటువంటి మిరాకిల్ ఈ సినిమాతో జరుగుతుంది. అందువల్ల ఈ సినిమా ఇప్పటికే జస్ట్ 10 రోజుల్లోనే 500 కోట్లు పైగా వసూలు చేసినటువంటి ఈ సినిమా ఇంకా అన్ని భాషల్లో కూడా డబ్బింగ్ చేస్తే ఎలాగో చేస్తారు. ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు 19వ తారీఖు తెలుగు వెర్షన్ అని చెప్పి అంటున్నారు. ఇంక మిగతా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదలయ్యి ఓవర్‌సీస్‌లో కూడా వేరే లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ అయితే ఈ సినిమా దాదాపుగా ఒక 3000 కోట్లు వసూలు చేసినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో రణ్వీర్ సింగ్ అంతకుముందు కూడా అతనికి కొన్ని హిట్స్ ఉన్నాయి. 'దీపికా పదుకొనెతో' అతను యాక్ట్ చేసినటువంటి సినిమాలు కానీ, తర్వాత 83 కానీ, లేకపోతే ఇలా కొన్ని సినిమాలు అతనికి ఘన విజయాలు ఉన్నప్పటికి కూడా ఈ సినిమా అతని కెరీర్‌లోనే అసలు బిగ్గెస్ట్, అంటే ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ అంటే ఇంక అతని కెరీర్‌లో కూడా ఆటోమేటిక్‌గా బిగ్గెస్ట్ హిట్ అవుతది కదా! అండ్ ముఖ్యంగా ఇప్పుడు అతను ఇంక నెక్స్ట్ సూపర్ స్టార్ అతనే అన్నట్టుగా ఇప్పుడు అక్కడ బాలీవుడ్‌లో క్రిటిక్స్ కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఖాన్ త్రయం అన్నది మొన్నటి వరకు కూడా నడిచింది. కానీ సల్మాన్ ఖాన్‌కి ఈ మధ్య కాలంలో హిట్లు లేవు. అమీర్ ఖాన్‌కి లేవు. షారుఖ్ ఖాన్ ఇప్పటికి కూడా కొంచెం మేనేజ్ చేస్తున్నాడు. 'పఠాన్', 'జవాన్', 'దున్‌కి' ఇలాగా 3 సినిమాలు కూడా అతను హిట్ అయినాయి. కానీ ముందున్నంత ఇదైతే తనకు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ యువతరంలో ఎవరు ఆ స్థానాన్ని, ఆ సూపర్ స్టార్ సింహాసనాన్ని ఎవరు భర్తీ చేస్తారంటే మొన్న 'యానిమల్' సినిమాతోటి రణబీర్ కపూర్ పేరు బాగా వినిపించింది. కానీ 'యానిమల్' సినిమా తర్వాత అతను 'రామాయణ' సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా అంటే చాలా భారీ బడ్జెట్‌తో దాదాపుగా 4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా 2 భాగాలుగా రాబోతున్న సినిమా కాబట్టి అది రావడంలో ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపల 'ధురంధర్'తో వచ్చినటువంటి రణ్వీర్ సింగ్ ఖచ్చితంగా ఆ సూపర్ స్టార్ సింహాసనం మీద దాన్ని చేజిక్కించుకునే, ఆ సింహాసనాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్పి మనకిప్పుడు అక్కడ బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే మామూలుగానే రణ్వీర్ సింగ్ కూడా ఏదో అనేటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చి ఈ రోజున సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా మొత్తం మా బాలీవుడ్‌లోనే నంబర్ 1 హీరో స్థానం కోసం పోటీ పడే రేంజ్‌కి అతనొచ్చాడు. అంటే ఒక పక్క 'దీపికా పదుకొనె' కూడా వరుస విజయాలతోటి ఆమె దూసుకుపోతుంది. అంటే ఇండియాలో బిగ్గెస్ట్ హీరోయిన్ ఎవరంటే ఇప్పుడు 'దీపికా పదుకొనె' పేరే చెప్పాలి. ఆ మధ్య కాలంలో ఆమె విపరీతమైన డిమాండ్స్ చేస్తుంది. రోజుకి 8 అవర్స్ మాత్రమే పనిచేస్తాను. రెమ్యునరేషన్ కూడా చాలా భారీగా డిమాండ్ చేస్తుంది. దాదాపుగా 25, 30 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నారు 'దీపికా పదుకొనెకి'. అంటే అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ మళ్ళీ పని వేళల్లో రోజుకి 7 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పి అంటుందని చెప్పి ఆ మధ్య ఎక్కువ విమర్శలు రావడం, కొన్ని ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగడం కూడా జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి 'యానిమల్' తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్నటువంటి 'స్పిరిట్' సినిమాలో
ప్రభాస్ సరసన తననే అనుకున్నారు. దీపికని అనుకున్నారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అంతా అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్‌లో దీపిక ప్లేస్‌లో 'యానిమల్‌లో' సెకండ్ హీరోయిన్‌గా నటించినటువంటి ఆ అమ్మాయిని తీసుకున్నారు. దీప్తి తిమ్రి అనే అమ్మాయిని తీసుకున్నారు. అలాగే 'కల్కి' సీక్వెల్‌లో కూడా దీపిక ప్లేస్‌లో ఇంకొకరు ఎవరినో తీసుకుంటున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ 2 సినిమాలు మిస్ అయినా కూడా ఆమె కెరీర్‌కి పెద్దగా ఫరక్ ఏం పడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 'షారుఖ్ ఖాన్‌తో' 'కింగ్' అనే సినిమా చేస్తుంది. ఇంకా 2, 3 మెయిన్ అలాగే మన 'అల్లు అర్జున్' సినిమాలో కూడా ఆమె చేస్తుంది. 'అట్లీ అల్లు అర్జున్' కాంబినేషన్‌లో సినిమా చేస్తుంది. ఇంకో 2 ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇలాగ భార్యాభర్తలు ఇద్దరూ కూడా నంబర్ 1 రేస్‌లో అంటే హీరోయిన్‌గా దీపిక నంబర్ 1 పొజిషన్‌లో ఉండడం. ఇప్పుడు 'రణ్వీర్ సింగ్' కూడా ఈ 'దురంధర్' సినిమా తర్వాత నంబర్ 1 స్థానానికి పోటీ పడుతుండడం అనేది నిజంగా అంటే అంతకుముందు ఇప్పుడు 'ధర్మేంద్ర', 'హేమ్మాలిని' ఇలాగా 'అమితాబ్', 'జై బాదురి' ఇలాగ కొన్ని జంటలు ఉన్న 'అమితాబ్' సూపర్ స్టార్‌గా ఉన్నప్పుడు 'జై బాదురి' తను నంబర్ 1 పొజిషన్ ఏం కాదు. అలాగే 'ధర్మేంద్ర', 'హేమ్మాలిని' ఒకప్పుడు మంచి డ్రీమ్ గర్ల్ అనిపించుకుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేసింది. కానీ 'ధర్మేంద్ర'తో పెళ్ళైన తర్వాత ఆమె మిగతా పెద్ద హీరోలతోటి సినిమాలు చేయలేని ఈ పరిస్థితుల్లో తను కొంచెం వెనకబడింది. ఇలాగా ఇద్దరు ఇద్దరు సో మంచి హై పొజిషన్‌లో ఉండడం అనేది మొదటిసారి నాకు తెలిసి బాలీవుడ్‌లో జరుగుతుంది. ఆ ఘనత 'దురంధర్' సినిమాకే దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఆహ్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాని బ్యాన్ చేయడం వల్ల అసలెందుకు ఇక్కడ మన భారతదేశంలో ఆ సినిమాకి ఇంకా క్రేజ్ పెరిగింది. అంటే ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అన్నట్టుగా రూపొందినటువంటి ఆ సినిమాలో పాకిస్తాన్‌కి మద్దతు తెలిపే కొన్ని దేశాలు ఆ సినిమాని బ్యాన్ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరిని మన సినిమాని అక్కడ బ్యాన్ చేశారా అని చెప్పి ఇంకా ఎక్కువ మంది లక్షల సంఖ్యలో ఆ సినిమాకి చూడడానికి కోట్లాది మంది, లక్షలు కూడా కాదు, కోట్లాది మంది ఆ సినిమాని చూడడానికి థియేటర్లకి ఎగబడుతున్నారు. అందువల్ల ఈ రికార్డులు నా ఈ డిసెంబర్ ఈ సంవత్సరం అంతా కూడా ఈ హవా ఈ ఇది నడుస్తదని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో అంటే 'పఠాన్', 'జవాన్' లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నా కూడా ఒక 'బాహుబలి', ఒక 'పుష్ప', ఒక 'ట్రిపుల్ ఆర్', ఒక 'కేజీఎఫ్' లాంటి సినిమాలు బాలీవుడ్‌కి లేవనే ఒక వెలితి 'దంగల్' తర్వాత ఆ రేంజ్ సినిమా బాలీవుడ్‌లో లేదు అనే ఒక వెలితిని 'దురంధర్' సినిమా తీరుస్తుంది. ముఖ్యంగా అందుకనే అందరూ కూడా బాలీవుడ్ అంతా కూడా దాన్ని వెల్కమ్ చేస్తుంది. 'దురంధర్' అనే సినిమా ఈ ఈ ఈ విధమైనటువంటి విజయం సాధిస్తుండడం పట్ల అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నాకు తెలిసి ఇది 'పుష్ప' రికార్డ్స్‌నైతే డెఫినెట్‌గా బ్రేక్ చేస్తదని చెప్పి అనిపిస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం.